హాయ్ ఫ్రెండ్స్, ఈవెంట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్కి వచ్చాను. చాలా టైం ఉంది, ఇంకా పార్టీ వాళ్ళు ఎవరు రాలేదు. మిత్రుడు ఫోటోగ్రఫర్, మా మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. సో ఇది మనం ఒక రికార్డ్ లాగా చేస్తే బాగుంటుంది అనిపించి ఈ యొక్క పాడ్కాస్ట్ చేస్తున్నాను. హాయ్ బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? హాయ్ ఆనంద్. సో మై సెల్ఫ్ మహేందర్, ఐ స్టే ఇన్ వనస్థలిపురం. ఫస్ట్ మా టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈ యొక్క విషాదకరమైనటువంటి సంఘటన మొన్న జరిగింది కదా, ప్లేన్ దుర్ఘటన. అది మాట్లాడుతూ ఉన్నప్పుడు మామూలుగా ప్లేన్ బోర్డ్ చేయడానికి అంటే ఎక్కడానికి వెళ్తూ ఉన్నప్పుడు అందరి ముఖాల్లో ఒక రకమైన గంభీర్యం కనిపిస్తుంది. సో నేను కూడా వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉంటాను. అంటే ఏం జరిగినా ఓకే అనే మైండ్ సెట్తో వెళ్ళడం జరుగుతుంది ప్లేన్లో. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఏంటి అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఉన్నన్ని డేస్ మనం హ్యాపీగా ఉండాలి. సో ఉన్నది ఫర్దర్గా ఎంజాయ్ చేయాలి, అంతకుమించి ఏం లేదండి. లిటరల్లీ చెప్పాలంటే ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే, బయటికి వెళ్తున్నాము అంటే పర్టికులర్ ఇంటికి వెళ్తామనే కాన్ఫిడెన్స్ లేదు. ఇంట్లోంచి బయటికి కాలు పెట్టామంటే కాన్ఫిడెన్స్ నాట్ ఓన్లీ ఏరోప్లేన్ అండి, ఎగ్జాక్ట్. ఒక ట్రైన్ కావచ్చు, లేదా బస్ కావచ్చు, ఓన్ కార్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, నడుచుకుంటే వెళ్ళే వాళ్ళు కూడా క్షేమంగా తిరిగి రిటర్న్ అవుతారు ఇంటికి అనేది అష్యూరెన్స్ లేదు. అయితే ఇందులో మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన విషయం ఏంటంటే, అంతమందిలో ఒక వ్యక్తి ఏరోప్లేన్ నుంచి దూరంగా విసిరివేయబడడం, అతను క్షేమంగా బయటపడడం అనేది నిజంగా యాక్చువల్లీ నేను నిన్న న్యూస్ చూస్తాను. ఆ పర్సన్ ఏంటి ఎలా అయింది అంటే, అతను పర్సన్ ఆ సీట్ అనేది ఊడిపోయిందంట. లిటరల్లీ వాడిది ఊడిపోయి కింద పడిపోయినాడంట ఫస్టే వాడు. ఓకే, సో దానివల్ల సేఫ్ అయినాడు అని చెప్పి నేను న్యూస్లో, నేను నిన్న ఈవినింగ్ టైంలో న్యూస్ పెట్టాను యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ద్వారం నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను మూవ్ కావడానికి కొంచెం స్పేస్ అనేది ఉంది, స్పేస్ ఉన్నది. వేరే ఆపోజిట్ సైడ్ ఒక గోడ అడ్డుగా ఉండడం వల్ల జనాలు కదలలేని పరిస్థితి, బయటకు రాలేని పరిస్థితి అన్నమాట. కానీ ఇక్కడ అతనికి ఒక స్పేస్ అనేది ఉంది, స్పేస్ ఉన్నది. ఇంకోటి తను ఎక్కడ ఉన్నాడంటే ఎగ్జాక్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గర కూర్చున్నాడు. లిటరల్లీ ఎగ్జిట్ డోర్, ఎగ్జిట్ డోర్ దగ్గర కూర్చున్నాడు. సో లిటరల్లీ ఆ చైర్ అక్కడ తన లక్కుతో ఊడింది అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. లిటరల్లీ అది ఏది నిజమో ఏది అబద్ధమో, ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి చాలా వరకు, అది ఏది నిజమో ఏది అబద్ధమో అది ఏది లిటరల్లీ తెలియదు. అయితే ఇప్పుడు మనం ట్రైన్స్లో వెళ్తుంటాం కదా, ట్రైన్స్లో కానీ బస్సుల్లో కానీ వెళ్ళినప్పుడు ప్రయాణం ప్రారంభించడానికంటే ముందర ఎగ్జిట్ డోరు అసలు వాడకంలో ఉందా, అది ఎప్పుడో మూసేసి ఉంటారు. రస్ట్ వచ్చేసి అంటే ఏమంటారు, తుప్పు పట్టేసి ఓపెన్ కాదనమాట. సో ఇకపై అందరూ ఏం చేయాలంటే, ఏదైనా వాహనం ఎక్కినప్పుడు అది వర్క్ అవుతుందా లేదా, లేదు కావట్లేదంటే ఆ కన్సర్న్ పర్సన్ పిలిచి ప్లీజ్ అప్లై సమ్ లూబ్రికెంట్, ఏదైనా ఆయిల్ లాంటిది అప్లై చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఒక ప్రికాషన్ కదా. సో అయితే ఈ టాపిక్ తర్వాత ఎలా అయ్యిందంటే, అసలు ఇంతమంది ఎందుకు ఏరోప్లేన్స్ ఎక్కుతున్నారు, ఇంతమంది ఎందుకు విదేశాలకు వెళ్తున్నారంటే ముఖ్యంగా స్టడీస్ కోసం, ఉద్యోగ అవకాశాల కోసం. మన దగ్గర ప్రాపర్ ఫెసిలిటీస్ ఉంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, జాబ్ అవకాశాలు ఉంటే వేరే దేశాలకు వెళ్ళరు కదా అని సోదరుడు అంటున్నాడు. బట్ నేను అంటున్నాను, అంటే ఒక పాయింట్ ఏమొస్తుందంటే, అక్కడ వెళ్ళి మన వాళ్ళు అమెరికాని డెవలప్ చేస్తున్నారు, ఇంగ్లాండ్ని డెవలప్ చేస్తున్నారు, ఇండియా అదే ఇక్కడ ఉండి ఇండియన్ దట్ ఈస్ వాట్. అక్కడ వెళ్ళిన తర్వాత ఓవర్ టైం అంటే 24 అవర్స్లో ఒక 15-16 18 అవర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. అదే హార్డ్ వర్క్ ఇక్కడ ఎందుకు చేయరనేది క్వశ్చన్. ఇక్కడ మనీ తక్కువ కానీ ఖర్చు విషయంలో డాలరు రూపాయి ఒకటే కదా. నేను లిటరల్ ఒకటి చెప్తాను మీరు అన్నందుకు. యాక్చువల్లీ విలేజ్లో ఉంటే 10,000 సంపాదించిన వాడు ఒక ఫ్యామిలీని డీల్ చేయొచ్చు. A person who earns 10,000 rupees per month in a remote area, he is able to run his family happily with minimum comforts. కనీస అవసరాలతో లిటరల్లీ లీడ్ చేయగలుగుతాడు. విలేజ్లో ఉంటే. అదే హైదరాబాద్లో ఉంటే ఒక పర్సన్ 30,000 తోటి ఒక ఫ్యామిలీని లిటరల్లీ మెయింటైన్ చేయొచ్చు. మరి మహానగరం హైదరాబాద్కి వస్తే మాత్రం 10,000 సరిపోదు, ఇక్కడ 30,000. అదే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అదే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ యూఎస్ అమెరికా పోయినా మినిమం 2 lakhs 3 lakhs కావాలి. ఓకే, అక్కడ మెయింటెనెన్స్ ఎక్కడ, ఇక్కడ మెయింటెనెన్స్ ఇక్కడే కదా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు విలేజ్లో ఉండి 10,000 సంపాదించిన ప్రశాంతంగా బతుకుతాం. నాకు చెప్పాలి అనుకుంటే
రియల్లీ దే ఆర్ హ్యాపీ పీపుల్, రియల్లీ చాలా హ్యాపీగా సంతృప్తికరంగా జీవిస్తారు విలేజెస్. నా 10th స్టూడెంట్స్ ఆల్మోస్ట్ విలేజ్లో ఫార్మింగ్ చేస్తున్నారు. 10th క్లాస్ ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ వ్యవసాయం. ఒకడు ట్రాక్టరు, ఒకటి జేడ్సీపు, ఒకటి ఏంటది హార్వెస్టర్. లిటరల్లీ నేను ఊరికి పోతే అరే నేను కూడా విలేజ్లో ఉంటే అయిపోతుండే కదా, అవి ఏంట్రా హైదరాబాద్కి వచ్చి పొల్యూషన్లో ఈ రెంట్లు కట్టడం. నిజంగా చాలా హ్యాపీగా ఉంటారు, అంత తెలిసిన వాళ్ళు ఉంటారు. లిటరల్లీ రెగ్యులర్గా తెలిసిన వాళ్ళని కలుస్తూ ఉండడం వల్ల విలేజ్కి మనసు ఊరడెలుగుతుందండి. మనిషికి ఒక ఏమంటారు హ్యాపీనెస్. మా విలేజ్లో ప్లస్ పాయింట్ ఏం తెలుసా, సిగ్నల్స్ రావు, మొబైల్ సిగ్నల్స్ రావు. సో చాలా అదృష్టవంతం. చాలా అదృష్టం తెలుసా అసలు. ఊరికి పోతే నేను లిటరల్లీ ఫోన్ వాడా, నో యూజ్ ఆఫ్ ఫోన్, ఇంట్లో వాడేస్తాను అంతే. ఓకే. ఏదైనా ఎమర్జెన్సీ క్లయింట్స్ ఎవరైనా కాల్ చేస్తారు అనే సిచ్యువేషన్లో ఏమైనా ఉంటే ఏదో జస్ట్ మా మేడెక్కి జస్ట్ ఆ సిగ్నల్ కోసం జస్ట్ వెయిట్ చేసి ఏమైనా మెసేజ్ వచ్చినాయి, ఓకే రాలేదా పక్కన పడేసాను. ఓకే. లిటరల్లీ అంటే ఏదైనా హైట్ ప్లేస్కి వెళ్ళి చెట్టు ఎక్కడం కానీ మేడెక్కడం కానీ చేసి సిగ్నల్ చూసుకోవడం. ఆ మధ్య వంశీ గారు కూడా చెప్పారు, ఇది తను రెగ్యులర్గా డైరెక్టర్ వంశీ రెగ్యులర్గా పాపికొండలు వెళ్తూ ఉంటాను. అయితే అక్కడికి టూరిస్టులుగా వచ్చేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ బోటింగ్ ఎంజాయ్ చేయకుండా, ప్రకృతి పరిసరాలను ఆనందించకుండా ఆ నదికి ఇరువైపులో ఉన్నటువంటి పెద్ద పెద్ద కుండలు ఎక్కి దిగుతూ ఉంటారు. ఎందుకోసం అంటే సిగ్నల్స్ కోసం అని. బిజినెస్ కాల్స్, ప్రొఫెషనల్ ఆఫీస్ సంబంధించిన ఇంపార్టెంట్ కాల్స్. అంటే అక్కడ వాళ్ళు ఆనందించేది ఏమి ఉండదు. ఆ కొండలు ఎక్కడము దిగడము, ఆ చెట్లు ఎక్కడం దిగడంతోనే సరిపోతుంది. ఇక ప్రకృతి ఆస్వాదన లేదు, టూర్ని ఎంజాయ్ చేయడం అనేది ఉండదు. అట్లా ఒక ప్లాస్టిక్ లైఫ్, ప్లాస్టిక్ హ్యాపీనెస్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంటాం కదా అట్లా. అయితే కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు అమెరికాలో గొడవలు జరుగుతున్నాయి, హింస ప్రజ్వరిల్లింది. అంటే వలసవాదులు ఇలా చేస్తున్నారని ఒక ఆరోపణ, లేదు వివక్ష ఉన్నది, వేధిస్తున్నారు అనేది మరొక ఆరోపణ. మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ సిస్టరు బ్రదర్ అనుకుంటా సమ్ ఏదో అమెరికా పర్సన్కి మన ఇండియా పర్సన్కి సమ్ ఇద్దరు డిస్కషన్ చేస్తుంటే వాడు వచ్చి డైరెక్ట్ పోలీస్ అయిపోయారు. లైవ్లో స్టాబింగ్. ఓకే. ఎప్పుడు జస్ట్ అది 6 months బ్యాక్ అనుకుంటా. అంటే సేఫ్టీ లేదు వాస్తవానికి. ఇప్పుడు సేఫ్టీ అనేది లేదు ఏ కంట్రీలో కూడా లేదు. అంటే ఇండియాలో సేఫ్టీ ఉందని క్వశ్చన్ చేసే వాళ్ళకి కూడా మనం సామాన్ చెప్పలేం కానీ ఎలా కూడా బట్ నేను ఇండియాలో కొంచెం ఫ్రీడమ్గా చేయొచ్చు అనే చిన్నది నేను బిలీవ్ చేస్తాను లిటరల్లీ. ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి. యాక్చువల్గా అమెరికా అనేది ఇట్ ఈస్ ఓన్ ల్యాండ్ ఆఫ్ రెడ్ ఇండియన్స్. ఆ రెడ్ ఇండియన్స్ని అణిచివేసి తరిమివేసి వాళ్ళని ఫినిష్ చేసి నెక్స్ట్ అంటే ఈ యొక్క ఏమంటారు అదర్ యూరోపియన్ కంట్రీస్ పర్టికులర్లీ ఫ్రమ్ బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఆధిపత్యం అనేది చెలాయించడము, వీఆర్ ద రియల్ సన్స్ ఆఫ్ ద సాయిల్ అని ప్రకటించుకోవడం జరిగింది. కానీ ఎక్కడైనా సరే వలసలు లేనటువంటి ల్యాండ్ అనేది ఉండదు, లిటరల్గా చెప్పాలి. ఒక చిన్న ఉదాహరణ, మన దక్షిణానికి సంబంధించినటువంటి 1-2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక సెక్షన్ పీపుల్ ఉత్తర భారతం వేరు, దక్షిణ భారతం వేరు, అది ఆర్యన్, ఇది ద్రవిడియన్ అనేటువంటి ఒక వితండవాదాన్ని చేస్తుంటారు. కానీ వాస్తవానికి ఇండియన్ రేస్ అంతా కూడా ఒకటే అని చెప్పేసి సిసిఎల్ఈ, సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు ఇదంతా ఒకే జాతి అని ప్రకటించడం జరిగింది. అది ఏ మతమైనా సరే, ఆల్ ఎదర్ నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, ఇంక్లూడింగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య భారతానికి సంబంధించిన రాష్ట్రాల వాళ్ళు కూడా సేమ్ మన జెనెటికల్ ఫీచర్స్తోనే ఉంటారు. మరొక వాదన ఉంది, ఎవరైతే ఈ ఉత్తరాదిని హిందీని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా అసలు భారతీయులే కాదు, పడవలు వేసుకొని ఆ యొక్క దక్షిణ ఆఫ్రికా నుంచి దారితీరం లేకుండా సముద్రంలో కొట్టుకొచ్చి ఈ తీరానికి చేరుకొని ఇక్కడ శ్రీనివాసాలు ఏర్పరచుకొని ఈ సంస్కృతిలో భాగమయ్యారని ఒక విమర్శ ఉంది. దాన్ని కూడా ఒప్పుకోండి, అది కూడా అంటే ఈ విమర్శకి ఇంకో విమర్శ బయలుదేరుతుంది, ఆ విమర్శకి ఒక కొత్త కోణాన్ని తీస్తారు. వాటిని నమ్మొద్దండి, ఐక్యతాభావం ముఖ్యం. ఆల్ ఇండియన్స్ ఆర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో మన వాళ్ళు మన దేశంలో ఉన్న ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ, చాలా సంతోషం అండి, మంచి టాపిక్ మాట్లాడాను. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు గెస్ట్ కూడా వస్తున్నారు కాబట్టి సో దట్స్ ఆల్. మళ్ళీ మనం కలుద్దాం అండ్ విల్ బి హ్యావింగ్ మోర్ డిస్కషన్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చీర